డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మాత్రం ఒక జాతరత ఎస్ పుష్ప సినిమాలో లా ఆఫ్ అట్రాక్షన్ అమ్మవారి. లోకల్ అనుకున్నారా, గ్లోబల్ అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి సార్, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో డే బై డే అంటే ఎవ్రీ మినిట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతాం. ఎవ్రీ మినిట్ ఇది కాదు అని ప్రూవ్ చేస్తే నేను క్లాసెస్లో మీరు ఏది అడిగితే అది ఇస్తా. మళ్ళీ చెప్తున్నానండి, ఇది సార్ మా లైఫ్లో మేము లా ఆఫ్ అట్రాక్షన్ వాడట్లేదు అని ఎవరైనా క్లాసెస్కి వచ్చి మొత్తం క్లాసెస్ అంతా విని ప్రూవ్ చేస్తే మీరు లైఫ్లో ఏమడితే నేను ఇస్తాను. ఇది ఓపెన్గా చెప్తున్నానండి. బా. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే అంత ధైర్యంగా చెప్తాను. సో కమ్యూనిటీ సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే, కలర్ఫుల్గా ఉండాలంటే కలర్ సైకాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఫోటో తీసుకుంటాం, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇష్టపడతామా, కలర్ఫుల్ ఫోటో ఇష్టపడతామా? కలర్. మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ రోజు బాగా ఇష్టపడతాం? సాటర్డే. ఎందుకు? ఆ రోజు యూనిఫామ్ ఉండదు, అందరూ బాగా రెడీ అయ్యి రకరకాలుగా రెడీ అవుతాం. అంటే బాహుబలి సినిమా ఉందండి, బ్లాక్ అండ్ వైట్ లో చూడడానికి కలర్ఫుల్. అంటే లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి అంటే కలర్ సైకాలజీ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కలర్ సైకాలజీ ఏంటంటే, కలర్ అనేది లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్స్ అని చెప్తా. ఎందుకంటే మనం ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ మీద. ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ మీరు వాడే కలర్ బట్టి కూడా మేనిఫెస్టేషన్ పవర్ ఉంటుందండి, బ్రెయిన్ యొక్క పవర్ కూడా ఉంటుంది. ఇది నేను చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఏంటంటే కలర్స్ ఏం చేస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ ఎమోషన్స్. మనం వాడే కలర్, వేసుకునే కలర్ బట్టి కూడా హ్యూమన్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా మంచి వైట్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, మనకు చూడగానే ఒక ప్రశాంతత వస్తుంది. ఎవరైనా రెడ్ కలర్ అంటే అదే వైట్ మీద ఒక బ్లడ్ లాగా ఉందనుకోండి, హే ఏమైంది ఏమైంది అని అంటే వెంటనే ఎమోషన్ మారిపోతుంది అనమాట. సో మన బిహేవియర్, మన పర్సెప్షన్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు నిద్ర రాకపోతే ఏ కలర్ వాడాలి, ప్రశాంతత కావాలంటే ఏ కలర్ వాడాలి, మీకు అంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలంటే బ్రెయిన్ యొక్క నాడీ వ్యవస్థ ఏదైతే టోటల్ ఉందో దాన్ని కామ్ చేయాలంటే ఏ కలర్ వాడాలో చెప్తానండి. ఈ ఒక్క వీడియో కానీ ఫాలో అయితే వాళ్ళ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కింద మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో కలర్ సైకాలజీ. ఇది జీవితంలో అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా సిగ్నల్ సెండ్ చేస్తుంది. అంటే ఒక సెల్ ఫోన్ నుంచి ఎలా అయితే సిగ్నల్ కంటిన్యూగా వస్తుంటుంటుందో, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా EMR, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు మీరు రెండు చేతులు ఇలా పెట్టి మీ చెవిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఒక గీమన్ సౌండ్ వస్తుందండి. మీరు కూడా పెట్టండి సార్ కావండి. లోన ఒక కందిరేగి తిరిగే సౌండ్ వస్తుంది అనమాట, గీమని. మీరు కూడా ఈ రెండు చేతులు పెట్టి ఒకసారి వినండి. వింటే EMR, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్. సో హార్ట్కి ECG అంటామండి మనం, ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్. బ్రెయిన్ కూడా ఒకటి ఉంటుంది, EEG, ఎలక్ట్రో హెన్సెఫాలోగ్రామ్. బ్రెయిన్ యొక్క వేవ్ లెంత్ స్టడీ చేసేది EEG అండి. సో అందులో చూస్తే బ్రెయిన్ యొక్క వేవ్ లెన్స్ మనం అంటే ఒక్కొక్క కలర్ చూడగానే ఒక్కొక్క వేవ్ లెంత్ వస్తుంది అనమాట. అంటే ఏం చేస్తారంటే బ్రెయిన్కి EEG పెట్టి ఈ కలర్ చూపిస్తారు, అప్పుడు ఒక వేవ్ లెంత్ వస్తుంది. ఇంకో కలర్ చూపిస్తారు, అప్పుడు ఇంకొక వేవ్ లెంత్ వస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి కలర్ బట్టి మేనిఫెస్టేషన్కి కలర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే బ్లూ లైట్ చూడడం వల్ల, బ్లూ నైట్ టైం పడుకునేటప్పుడు, అందుకే చెప్తానండి చాలామంది మంచి నిద్ర పట్టాలంటే పడుకునేటప్పుడు బ్లూ కలర్ బెడ్ బాల్ పెట్టుకోవాలి. చాలామంది రెడ్ కలర్ బెడ్ బాల్ పెట్టుకుంటే నిద్ర ప్రశాంతంగా ఉండదు అనమాట. బ్లూ కలర్ ఏం చేస్తుందంటే షార్టర్ వేవ్ లెన్స్, బ్రెయిన్ని కామ్ చేస్తుంది. అదేవిధంగా రెడ్ పెట్టుకుంటే లాంగర్ వేవ్ లెన్స్, అంటే రకరకాల ఆలోచనలు, ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి అనమాట. అంటే మనం వాడే బెడ్ బల్బ్ కూడా నిద్ర మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక రోజు మీరు రెడ్ బెడ్ బల్బ్ పట్టుకుని పడుకోండి, ఇంకో రోజు బ్లూ బెడ్ బల్బ్ పట్టుకుంటే మనకి తేడా తెలిసిపోతుంది. మానసిక ప్రశాంతత. ఇప్పుడు చూడండి, రెండు ఇది చూస్తే ఎలా ఉంది, అది చూస్తే ఎలా ఉంది. జస్ట్ మీరు చూస్తున్నప్పుడు అది ఒక్క నిమిషం అటు ఇటు తిప్పండి, చూడగానే మీ ఎమోషన్ మారిపోతుంటుంది అనమాట. ఆకాశాన్ని చూస్తే అందుకే నిర్మలంగా ఉంటుంది అంటారు అనమాట. ఇక్కడ తీసుకుంటే బయలాజికల్ బేసిస్ తీసుకుంటే మన ఐ అండ్ బ్రెయిన్ ఏదైతే ఉన్నాయో, మనం చూసే కలర్ బట్టి బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెడ్ కలర్ మాట్లాడదాం. రెడ్ కలర్ తీసుకుంటే అంటే రెడ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, రెడ్ బ్రెయిన్ని అలర్ట్ చేస్తుంది. నేను అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ కలర్ వాడాలి మేనిఫెస్టేషన్కి పెన్ను కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా హిందూ మైథాలజీ ప్రకారం లేడీస్ కుంకుమ పెట్టుకుంటారు. ఇక్కడ కుంకుమ ఏ కలర్, రెడ్ కలర్. ఎక్కడ పెట్టుకుంటారో థర్డ్ ఐ దగ్గర పెట్టుకుంటారు. ఇలా పెట్టి మనం పెట్టడం వల్ల కూడా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంటే థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది, థర్డ్ ఐ. అందుకే ఇక్కడ మీరు తీసుకుంటే కుంకుమ ఏం చేస్తుంది, ఈ కలర్లో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీని కూడా
బ్లాక్ చేస్తుంది అనమాట. అది రెడ్ కలర్ కూడా ఇది అనమాట. నెక్స్ట్ రెడ్ కలర్ వాడడం వల్ల మేనిఫెస్టేషన్లో అంటే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అప్పుడు బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 స్పీడ్లో వెళ్తున్నారు, టక్కున సిగ్నల్ పడింది, ఏమవుతుంది బ్రెయిన్ అంటే మనకు తెలియకుండానే మనం బ్రేక్ మీద కాలేస్తాం అనమాట. అంటే రెడ్ ఏం చేస్తుంటే బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది అది. సో మనం ఏం చేయాలంటే మనం దేనిని మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నామో దానికి కొంచెం రెడ్ సింబల్ ఇవ్వాలి, అప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ అలర్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్పిరిచువల్ కనెక్షన్ ఏంటి ఇక్కడ చెప్తాను అసలైంది. ఇక్కడ ఏంటంటే నా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే మనకు చక్రాస్ గురించి బాగా చెప్తానండి. 7 చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దేనికి ఏ బీజ మంత్రం ఉంటుంది అది. అయితే మెయిన్గా చక్రాస్లో మూలాధార చక్ర రూట్ చక్ర ఏదైతే ఉందో అది కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఈరోజు క్లాసెస్ కూడా ఈరోజు మార్నింగ్ చెప్పాను, ఏ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే మన మనీ చక్రం తిరుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు తీసుకుంటే చక్రాస్ కూడా కలర్తో అసోసియేట్ అయిన రెడ్ కలర్ ఏ చక్ర అది కూడా మూలాధార చక్ర, దీన్ని రూట్ చక్ర అంటారు అనమాట. ఇంకా తీసుకుంటే రెడ్, ఈవెన్ అమ్మవారు కూడా మనకు తీసుకుంటే ఎలా ఉంటుంది రిప్రజెంట్స్ డైనమిక్, అంటే ఒక అమ్మవారు ఎమోషనల్ అయినప్పుడు అంటే ఏ కలర్లో కనిపిస్తారో రెడ్ కలర్లో కనిపిస్తారు. సో అంటే ఇక్కడ మీరు తీసుకుంటే రిప్రజెంట్స్ డైనమిక్ నేచర్ ఆఫ్ ఫెమినైన్. మనం ఆల్రెడీ ఫెమినైన్ ఎనర్జీ గురించి మాట్లాడామండి. సో ఫెమినైన్ అంటే పవర్ ఎక్కడ ఉంటుందంటే రెడ్ కలర్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాడే కలర్ బట్టి కూడా మన సైకాలజీ డిపెండ్ అయి ఉంటుంది. సో డివైన్ స్పిరిచువాలిటీ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఎల్లో. సో ఎల్లో కలర్ ఏంటి, ఎల్లో కలర్ నేనేం చెప్తున్నానంటే మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒక పిక్ ఏదో తీసుకుని దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, ఫోకస్ బాగా పెరుగుతుందండి. ఇంకా తీసుకుంటే హిందూ సాంప్రదాయ ప్రకారం పసుపు రంగు ఏదైతే శుభప్రదానికి అనేది మనకు తెలుసు. ఏదైనా ఒక పెళ్లి కార్డు అదే అనగానే మనం ఏం చేస్తామంటే కంపల్సరీ పసుపు పెడుతుంటుంటారు ఇవన్నీ కూడా. సో పసుపు పెట్టింది ఈవెన్ యాంటీ బ్యాక్టీరియా. మెయిన్గా చేయాల్సిందంటే ఎవరైతే మీకు మైండ్ డిస్టర్బ్గా ఉందో, మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఎల్లో కలర్ మనం చూడాలండి ఎల్లో కలర్ని. అలా చూడడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మన నాడీ వ్యవస్థ అంటే బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, ఫోకస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి పసుపు రంగు వాడడం వల్ల నాడీ వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. నేను అందుకే ఏం చెప్తానంటే మీకు మైండ్ డిస్టర్బ్ ఉన్నట్టు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని ఎల్లో కలర్ క్లాత్ ఊహించుకోండి, ఎల్లో కలర్ క్లాత్ ఆటోమేటిక్గా బ్రెయిన్ కామ్ అయిపోద్ది అనమాట. సో రెడ్ ఊహించుకుంటే ఎమోషనల్ అవుతుంది, పసుపు ఊహించుకుంటే కామ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా స్పిరిచువల్ కనెక్షన్ ఏంటి, ఈవెన్ ఇంకొక చక్ర గురించి మాట్లాడితే సోలార్ ప్లెక్సస్ చక్ర. మనకి ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా మనం చక్రస్ బేస్ మీద చెప్తామండి. సోలార్ ప్లెక్సస్ దీన్ని మణిపుర చక్ర అంటారు. సో ఈవెన్ ఎల్లో కలర్ వాడడం వల్ల అంటే ఎల్లో కలర్ చూడడం వల్ల కూడా ఏంటంటే విల్ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్. అంటే నేను కూడా చెప్పాను మనిషికి మ్యాన్ పవర్ కన్నా విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ 21st సెంచరీలో స్కిల్ అంత ఇంపార్టెంట్, విల్ కూడా అంత ఇంపార్టెంట్. స్కిల్ ఉండాలి, విల్ ఉండాలి. విల్ పవర్ ఉండి స్కిల్ లేకపోయినా వేస్టే, స్కిల్స్ ఉండి విల్ పవర్ లేకపోయినా వేస్టే. రెండు బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. సో సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది అనమాట. స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీ ఇంట్లో మీ పిల్లలు చదివితే బుక్స్ కింద ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకుని చదవమని చెప్పండి, ప్యాడ్ కింద ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ పెరుగుతుంది. సో దాని తర్వాత అంటే బ్లాక్ కలర్ ఏం అవుతుంది అంటే బ్లాక్ అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ. చిన్నప్పుడు ఈ పిక్ చూసి మీకు అర్థం అవుతుంది మనకి ఎంతెంత బొట్టు పెట్టేవారు. సో అంటే అందుకే చాలామంది దిష్టికి తాడు కడతారు కాలుకి, అది కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం చెప్తాం అంటే అంత ఎనర్జీస్ మీద చెప్తాం. దిష్టి అనేది నెగిటివ్ ఎనర్జీ, అందుకే కాలుకి ఏం చేస్తుంటారంటే తాడు కడుతుంటుంటారండి. ఈ తాడు ఏం చేస్తుందంటే అబ్జార్బ్ నెగిటివ్ ఎనర్జీ. సో అంటే ఎనర్జీ మనకి బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనం అప్పుడప్పుడు బ్లాక్ కలర్ కూడా యూస్ చేస్తూ ఉండాలి. అంటే బ్లాక్ కలర్ వాడడం వల్ల కూడా ఏమవుతుందంటే ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఆ బ్లాక్ ఇండికేట్స్ ఏంటి, బ్లాక్ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పవర్, ఫార్మాలిటీ. మీరు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి లాయర్స్ తీసుకుని వీళ్ళందరూ కూడా బ్లాక్ కలర్స్ యూజ్ చేస్తుంటారు. బ్లాక్ కలర్ ఇంపార్టెంట్ అంటే చూస్తుంటే టాప్ అండ్ మోడల్స్ అనమాట. బ్లాక్ కలర్ కార్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా చూస్తాం అలా చూస్తుంటుంటాం అనమాట. అండ్ ఇంకొకటి తీసుకుంటే గ్రీన్ కలర్. మీరు నేచర్తో కనెక్ట్ అవ్వాలంటే గ్రీన్ కలర్ వాడాలి. నేను అందుకే చాలామంది మన కలర్ సైకాలజీ ఏం చెప్పంటే ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క కలర్ పెట్టుకోమని చెప్తాను, డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు మన మైండ్ డిస్టర్బ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేచర్లోకి వెళ్ళాలి. ఎంతసేపు ఇల్లు ఆఫీసు తప్ప చాలా మందికి అసలు నేచర్లోకి వెళ్ళే టైమే లేదు. నేచర్లో ఏం చేస్తుందంటే మనల్ని నర్చర్ చేస్తుందండి. నేచర్ నర్చర్ చేస్తుంది. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా మీరు నేచర్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వండి. నేచర్ అంటే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా వాటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా నేచర్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ సన్ బాత్ అంటారండి. సన్ బాత్ గుర్తుపెట్టుకున్నాను అందరూ కూడా. సన్ బాత్ మీరు ఎర్లీ మార్నింగ్ సన్ బాత్ అంటే సన్లో ఉండడం. ఎప్పుడైతే నేచర్లో కూడా సన్తో ఉంటే మనకి మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే నేచర్తో కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ తీసుకుంటే గ్రీన్ కలర్ అర్థం ఏంటంటే గ్రోత్ అండ్ బ్యాలెన్స్.
నేచర్లోకి వెళ్తాం హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది అనమాట. ఇది నా క్లాసెస్లో హౌ టు కనెక్ట్ విత్ నేచర్ కూడా చెప్తాను క్లాసెస్లో. అండ్ ఇంకా కలర్ సైకిల్ తీసుకుంటే ఇప్పుడు ఇంకోటి చూద్దామండి, ఇంకో కలర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంకోండి, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఏంటంటే వెల్నెస్. అందుకే డాక్టర్స్ మీరు హాస్పిటల్కి వెళ్తే ఒకప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ కట్టుకునేవారు, గ్రీన్ కలర్ మాస్క్ కట్టుకుని. ఇప్పుడంతా మాస్క్లో చేసి కానీ ఒకప్పుడు మనకు చిన్నప్పుడు అయితే డాక్టర్స్ అందరూ కూడా గ్రీన్ కలర్ క్లాత్ కట్టుకుని ఆపరేషన్ చేసేవారు. ఈ కట్టిన్స్ కూడా ఆపరేషన్ చేసే పేషెంట్ కూడా గ్రీన్ కలర్ వేస్తారు. సో గ్రీన్ కలర్ వాడడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది, బ్రెయిన్ ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అండ్ మెయిన్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఏం చేయాలంటే గ్రీన్ కలర్ని ఎక్కువగా చూసి ఉండాలండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, మెమరీ చాలా రకరకాలుగా ఉంటుంది. అంటే మనకు ఒక మెమరీ ఉంటుంది, వర్కింగ్ మెమరీ. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కసారి చేసి చూడండి. మీ టేబుల్ మీద గ్రీన్ కలర్ ఒక చిన్న మొక్క సంథింగ్ పెట్టుకోండి. ఇది నేను నిజంగా చెప్తున్నానండి. మీరు వర్క్ చేసినప్పుడు గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ సీనరీస్ కానీ చూస్తే వర్కింగ్ మెమరీ పెరుగుతుందండి. చాలా మందికి విషయం తెలియదు. వర్కింగ్ మెమరీ అంటే ఏంటంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు, సొల్యూషన్స్ ఫాస్ట్గా ఆలోచించగలరు. వర్కింగ్ మెమరీ అన్న కాన్సెప్ట్ ఉంది, టోనీ బూజన్ అన్న అతను చెప్తాడు అనమాట. మీరు ఎక్కువ గ్రీన్ కలర్ మీద ఫోకస్ పెడితే, అందుకే మనం పల్లెటూరు నుంచి వెళ్ళిపోయిన అలా గడ్డి కనిపించి ఒక మొత్తం పొలం కనిపించుకుని అలా పొలాలు చూసుకుంటే మానసిక ప్రశాంతత, ఫోకస్ పెరిగిపోద్దండి. సో మీకు ఫోకస్ సరిగ్గా లేదు అని అన్నప్పుడు గ్రీన్ కలర్ ఎక్కువ చూడాలన్నమాట. దీంట్లో స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ ఏంటంటే మీకు ఎంతూజియాజం కావాలి, ఉత్సాహం కావాలనుకుంటే మనం ఆరెంజ్ కలర్ వాడాలి. అండ్ ఈ కలర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొస్తుందండి, ఎన్లైట్మెంట్ జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఆరెంజ్ కలర్ మీకు ఎన్లైట్మెంట్ కావాలంటే ఆరెంజ్ కలర్ వాడండి. ఇంకోటి ఇలా మన దగ్గర స్పిరిచువల్ కనెక్టివిటీ తీసుకుంటే ఈవెన్ మాంక్స్, గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ కూడా ఏ కలర్ వేసుకున్నంటే చూడండి ఆరెంజ్ కలర్ అనమాట. అంటే స్పిరిచువల్ కనెక్షన్ కావాలంటే ఆరెంజ్ కలర్ మనం వాడాలి. ఎన్లైట్మెంట్ అంటే నేచర్ కనెక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఎన్లైట్మెంట్ జరగాలంటే ఇక్కడ జీవితం ఇప్పుడు చాలా మంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ మంది పెడుతున్నారు, కానీ ఎన్లైట్మెంట్ మీద ఎవరు పెట్టట్లేదండి. జీవితంలో గుర్తుపెట్టుకుని ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ఎన్లైట్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ. చాలా అంతకు మించి. మీలో ఎంత ఉత్సాహం తగ్గిపోతుంది అన్నప్పుడు ఆరెంజ్ కలర్ క్లాత్ చూడండి, అంటే ఎదురుగా పెట్టుకున్న ఆరెంజ్ కలర్ వస్తువులు చూస్తే మనకు ఉత్సాహం వస్తుంది. అండ్ మనలో ఒక స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఫైనల్గా నేను తీసుకునేది అంటే ఈవెన్ ఇప్పుడు అంతా కూడా మార్కెటింగ్ అంతా కలర్ మొత్తం అంతా ఇప్పుడు మార్కెటింగ్ అంతా కూడా చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ మీద జరుగుతుందండి మార్కెటింగ్ అంతా. అదేవిధంగా వైట్, మీకు మానసిక ప్రశాంతత కావాలంటే ఫైనల్గా మనకి వైట్ అన్నమాట. అందుకే చూడండి నెహ్రూ గారు ఏ కలర్ పవర్ వాళ్ళే, బ్లాక్ కలర్ పవర్, వేరే కలర్ పవర్, వైట్ కలర్ పవర్ అని వాడారు అనమాట. సో మీకు మానసిక మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలామంది వైట్ డ్రెస్ వేసుకుని చేయమంటారు. ఎందుకనంటే సో అక్కడ కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. మీకు మానసిక ప్రశాంతత కావాలంటే అప్పుడప్పుడు వైట్ డ్రెస్ కూడా వేసుకోండి, చూడగా ఒక చాలా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కలర్స్ యూజ్ చేసి కూడా మన మేనిఫెస్టేషన్ పవర్ పై మానసిక ప్రశాంతత పొందొచ్చండి. నేను అందుకే చెప్తున్నానండి, మనకి అలజడి ఉంటే అట్రాక్షన్ జరగదండి, డిస్ట్రాక్షన్ ఉంటే అట్రాక్షన్ జరగదు, అలజడి ఉంటే ఆకర్షణ జరగదు అనమాట. అందుకే సింపుల్గా చెప్తున్నానండి, ఆకర్షణ జరగాలంటే బ్రెయిన్లో సంఘర్షణ ఉండకూడదు, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. సో మీరు ఈ కలర్స్ వాడి మీ బ్రెయిన్ కలర్ఫుల్గా, అంటే మీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకుని బ్రెయిన్ని ఫస్ట్ ప్రశాంతంగా ఉంచాలి. ఫెంటాస్టిక్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు. లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి, మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయిందంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడి ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము.
సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.